అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. శుభ సాయంత్రం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహం అంతర్జాలంలో మేటి సమూహం. ఎప్పటికప్పుడు వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించుకుంటూ దానికి అనుగుణంగా కార్యక్రమాలని ఆద్యంతం అద్భుతంగా నిర్వహించుకుంటూ మన సమూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మన సమూహంలో ఇలాంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి ఎప్పటికప్పుడు సమూహాన్ని కొత్త పంథాలు నడిపిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి కవితాలోకం తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంశం నేను పుస్తకమైతా. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. నిజమే, పుస్తకం హస్తభూషణం. ఆ పుస్తకానికి సరిసాటి మరొకటి లేదు, రాదు. అలాంటి పుస్తకాన్ని నేడు కొంత పక్కన పడేసామనే చెప్పాలి. ఎందుకంటే నేడు హస్తానికి భూషణం చరవాణి అయ్యింది కాబట్టి. అలాంటి నేపథ్యంగా నేను పుస్తకమైతా. పుస్తకమే కాదు, మనమే ఒక పుస్తకమైతే ఎలా ఏంటి అనేది ఈనాటి కవితల్లో మనకు వినిపిస్తారు మన కవిమిత్రులు. నేను పుస్తకమైతా అంటూ ప్రతి ఒక్కరూ విభిన్న సరళిలో వారి కళలను కదిలించిన తీరు అమోఘం. వారికి ఆహ్వానం పలుకుదాం. వారి కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నమస్తే అండి. నా పేరు కానుకొల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. నేటి కవిత నేనే పుస్తకం అయితే. శీర్షిక ఆహా ఎంత అదృష్టం. తల వంచి నన్ను చూస్తే తల ఎత్తుకు తిరిగే జీవితం. దూరంగా నన్ను పెడితే తప్పని కష్టాల కడలి. నేనే పుస్తకమైతే ఎంతటి అదృష్ట వైభోగం నాది. ఎవరికీ దక్కని అవకాశం జీవితాన నాకు దక్కినది. తరతరాలకు తరగని సంపద నేనున్న చోట ఉండదు లేమి. నాతో చేస్తే చెలిమి కలుగును అందరికీ తరగని కలిమి. పసి మనసులలోన జ్ఞాన బీజాలు వేసే అవకాశం నాకే కలిగింది. జ్ఞాన సముద్రంలోకి తీసుకువెళ్ళే అవకాశమూ కలిగే. నా ద్వారా ఎందరో పుడతారు, కవులు, రచయితలు, రచయిత్రులు ఎందరినో పుట్టించిన ఘనత నాకే. అందరినీ అలరించే అవకాశం నాదే. ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు ఎందరినో తయారు చేసే ఘనకీర్తి, ఎందరినో ఉన్నత శిఖరాలు చేర్చిన ఘనత పుస్తకముగా నాదే. నన్ను ఆదరించిన వారిని నేనెన్నడూ మోసం చేయను. నన్ను చదవని వారికి వచ్చే కష్టాలకు నేను బాధ్యురాల్ని కాలేను. పుస్తకము చేతబట్టి చదివినా 7 సముద్రాల ఆవలకైనా తీసుకెళ్ళగలను. నూతిలో కప్పలాగా ఉండే వాళ్లకు నేను పనికిరాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి. దృశ్యగాన లహరి శీర్షికలో ఈనాటి అంశం నేను పుస్తకమైతే. నా శీర్షిక నేనే పుస్తకమైతే. మస్తిష్కాన్ని పదును పెట్టేది పుస్తకం. వర్ణమాలను అందంగా పేర్చి పలికితే అది మాటై, పాటై, కావ్యమై, ఇతిహాసమై, సరస్వతి స్వరూపమై అలరారుతోంది. మదిలోని అజ్ఞానాన్ని తొలగించి మంచి విజ్ఞానాన్ని అందిస్తుంది పుస్తకం. అటువంటి పుస్తకం నేనైతే 100 మంది మిత్రులతో సమమవుతా. నేనే అందరికీ హస్తభూషణమవుతా. కేవలం భూషణప్రాయమే కాదు, మెదడుకు మేతనిచ్చే ఆహారమవుతా. తెలియని విషయాలు తెలియచేస్తూ తెలివితేటలు పెంచే భాండాగారమవుతా. పసితనం నుంచే బాలలకు ఆలంబన అవుతా. చదవాలన్న కాంక్ష కలిగితే చాలు బాలలను విజ్ఞాన ఘనులుగా చేస్తా. కన్న కలలు సాకారం కావాలంటే నా పఠనం అత్యవసరం. అందరికీ వాణీస్వరూపమైన నన్నప్పుడు చదివి విసిరివేయకుండా వంట పట్టించుకోవాలి సారాంశం. అలసిన మనసుకు సాంత్వననిస్తా. నన్ను ఆరాధించి ఆదరించి గౌరవిస్తే ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతా. సన్మార్గంలో అందరినీ పయనింపచేస్తా. ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి సమూహ నేతలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో నేను పుస్తకమైతా అనే అంశానికి నా కవితా శీర్షిక విజ్ఞాన చక్షువునవుతా. అక్షరమై ఆత్మీయంగా పలకరిస్తాను. జ్ఞాన చక్షువునై
విజ్ఞాన ప్రపంచాన్ని కనుల ముందు ప్రత్యక్షం చేస్తాను. విద్య అనే అపురూప సంపదను అందరికీ పంచుతాను. అజ్ఞాన తిమిరంలో ఈదులాడే జనుల చేతులలో కరదీపికనే విజ్ఞాన వెలుగులను పంచుతాను. ప్రతి చదువరి పెదవులపై బీజాక్షరాలు లిఖిస్తాను. ప్రతి విద్యార్థికి నేను మిత్రుడినై చదువుల సారం వివరిస్తాను. తెలియని విషయాలు, వింతలు, విశేషాలు ఎరుక చేస్తాను. ఎందరెందరో శాస్త్రవేత్తలు, వైద్యులు, విద్యార్థికులకు నేను విద్యానిధిని. విద్యాలయాలలో, గ్రంథాలయాలలో నేనొక తరగని పెన్నిధిని. నాకు కులమత భేదాలు లేవు. పేద ధనిక తారతమ్యాలు అసలే లేవు. అందరితో స్నేహం చేస్తాను. అందరికీ నా అక్షర ఆణిముత్యాల సంపదను తరతరాల వారసత్వానికి పంచుతాను. నేను శిథిలమైన నా విజ్ఞాన సంపద పదిలమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు నమస్కారం. నమస్కారం. నా పేరు విజయ్ కుమారి. అంశం నేను పుస్తకం అయితే శీర్షిక జ్ఞానాన్ని అందిస్తా, అంధకారం తొలగిస్తా, అజ్ఞానాన్ని వదిలిస్తా. నేనే పుస్తకం అయితే విజ్ఞానాన్ని అందిస్తా, అంధకారం తొలగిస్తా, అజ్ఞానాన్ని వదిలిస్తా. నేనే పుస్తకం అయితే విజ్ఞానాన్ని అందిస్తా. వేద పురాణ ఇతిహాసాల సారం, సంవేదనల సంఖ్యా విహారం, అనుభవ వికసితాల సమాహారం, వేద పండితుల జ్ఞాన వికాసాలు నాలో నిక్షిప్తం గుప్త నిధులయ్యి అలరించి ఎదను కాస్తూ ఎదురు చూస్తున్నాయి. గురువు చేతి హస్తభూషణమయ్యి శిష్యులకు బుద్ధిమతి కలిగించాలని, వేకువల్లే వెలుగును అందించాలని, జ్ఞాన పరిమళంతో పరిమళిల్లాలని, సమాజమును ఇట్టి వృక్ష రాజానికి భూమి తల్లి ఒడిలోని ముద్దు బిడ్డగా ఈ సమాజమును సంస్కార దీపికకు వేలూనినట్టి ఈ వృక్ష రాజానికి కొమ్మ రెమ్మ చిగురు ఆకుయను తీరు తెన్నులను శాఖోపశాఖలకు కుటుంబ సత్సంబంధాలను నిలుపుతూ మంచి చెడు మానవత్వం సలుపుతూ ఫలపుష్పాలతో పడ్డమిలేటట్టు బాధ్యతతోడ తీర్చిదిద్దుతాను. సరళమైన సమతా భావంతో ఏమార్చిన మార్పులను తీర్చిదిద్ది కుల మత వ్యవస్థను సమూలంగా మార్చి తిరిగి సుస్థిర రామరాజ్యం స్థాపిస్తాను. జ్ఞాన పుస్తకమైనట్టి నాదు జన్మను సర్వదా సార్థకం చేసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వాకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. అంశం నేను పుస్తకమైతా అనే అంశానికి నా కవితా శీర్షిక అభిలాష. అవును, నేను పుస్తకమైతా, జ్ఞానభాండమై జగతికి పంచుతా. మనిషిగా ఉంటే మీద తక్కువైంది, పదుగురికి ఎలా పంచగలను? అందుకే నేను పుస్తకమైతా. సకల శాస్త్రాలను కడుపులో దాచుకొని సాందీపుడనై సర్వులకు పంచుతా. వేదాలను ఉపనిషత్తులకు ఊపిరిపోస్తూ చెక్కు చెదరకుండా ఉక్కు కవచమై పక్షిరాజుల పహరా కాస్తా. చెక్కు చెదరకుండా ఉక్కు కవచమై పక్షిరాజుల పహరా కాస్తా. నా హృదయ పుష్పాలు ఒక్కోటి విప్పగానే నవనీతంలా నవరసాలను ఉంపుతుంటా. ఆధ్యాత్మికతను ఔపోసన పడుతూ ప్రతిభా పాటవాలతో ప్రావీణ్యుల చేసి శోకాలను అశోకవనాలను పారద్రోలే తారక మంత్రాలను తామర పువ్వుల అందించి తరింపజేసి తన్మయమవుతా. శత్రుచెదలను ఛేదించే భద్రతతో క్షేమంగా ఉండి లాభాలను చూపిస్తా. శత్రుచెదలను ఛేదించే భద్రతతో క్షేమంగా ఉండి లాభాలను చూపిస్తా. ముచ్చటగా మరో జన్మంటూ ఉంటే అందరికీ హస్తభూషణంలా పుస్తకమైతా. ధన్యవాదాలు.
సమూహానికి నమస్కారం అండి. నా పేరు కంకటి సవిత, జగిత్యాల. అంశము నేను పుస్తకమైత. నా కవితా శీర్షిక సన్మార్గంలో నడిపిస్తా. మరల జన్మంటూ ఉంటే నేను పుస్తకమై పొడమిపై పుడతా. చరిత్ర పుటలలో ప్రతి పేజీని నేనే అవుతా. బుడతలు బువ్వ తినే వేళ అమ్మ చేతిలో బుజ్జాయిని. బడిలో బాలలకు అక్షర శిక్షణనిచ్చే బాలశిక్షనవుతా. కళాశాల విద్యార్థుల విజ్ఞాన సర్వస్వంనే కాక అధ్యాపకులందరికీ కరదీపికనవుతా. కొలువుల కురుక్షేత్రంలో ఎలా నెగ్గాలోనని నీరసపడుతూ నిరాశలో ఉన్న నిరుద్యోగులలో నిబ్బరం నింపి నియామక పత్రాలు పొందాలనే వారి స్వప్నాన్ని సాకారం చేసే సహమిత్రురాల్ని. కార్యసాధకుల హస్తభూషణాన్ని నేనవుతా. కవుల కవనాలను నాలో నింపుకొని కాలంతో నడుస్తా. రచయితలు ఊపిరిపోసిన ఊహాసుందరి ఊసులతో కూడిన నవలనై నలుగురి మెప్పు పొంది నర్తిస్తా. పండితుల చేతులలో పంచాంగమై పవిత్రత నొందుతా. ఇలలో ఇతిహాసంగా మారి ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపిస్తా. మానవత్వాన్ని పరిమళింపజేసే మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించే నైతిక విలువలతో కూడిన అమూల్యమైన పుస్తకంగా అచ్చవుతా. ధన్యవాదములండి. నేటి కవిత గురువర్యులు సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం నేనే పుస్తకాన్నైతే అనే అంశానికి అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక పుస్తక స్వాగతం. పుస్తకాన్ని నేను, భారతీదేవి హస్తభూషణాన్ని నేను, అక్షర పుష్పాలతో అమరే మంజరిని నేను, పాటల మాటల కళారంజనిని నేను, రాజుల నుండి రసికుల చేతిలో అమరే పుస్తక నేస్తాన్ని నేను. ఎన్నో ఏళ్ల నా ఆధిపత్యాన్ని ఛేదించిందొక చిన్న లకుముకు పిట్ట. ముఖ పుస్తకమని దాని పేరట అన్నీ తనకే తెలుసునట. జనులందరినీ ఆకర్షించినదట. నా వైపెవరూ ఇక చూసే పనే లేదట. నా పుటలు తిరిగేస్తుంటే కలిగే స్పర్శానుభూతి పరిమళం ఈ పుస్తకంలో మచ్చుకైనా కనిపించిందా మీకు? అంతర్జాలపు మంత్రకత్తెతాను అప్రమత్తంగా లేకుంటే అబ్రకదబ్రా అని ఇంద్రజాలం చేసేస్తానంటుంది. క్షణాల్లో అక్షరాలను మాయం చేస్తుంది. శూన్యమే పెద్ద మాన్యమై మిగులుతుంది మీ ముందు. అందుకే తస్మాత్ జాగ్రత్త, మేల్కొనండి. కొంచెమైనా నేస్తం చేయండి నాతో, సాంత్వన పొందండి నా పుస్తక నేస్తం చెలిమితో. ధన్యవాదాలు.